హలో అండి, వెల్కమ్ టు అమ్మ వంట. ఈరోజు మనం రాగులతో ఇడ్లీలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. మొదటిసారి నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి. రాగి ఇడ్లీల కోసం ముందుగా 1 గ్లాస్ రాగులు, 1 గ్లాస్ ఇడ్లీ రవ్వ, 1 గ్లాస్ మినపప్పు. పొట్టు మినపప్పు ఆరోగ్యానికి మంచిది కాబట్టి సగం పొట్టు లేనిది, సగం పొట్టు మినపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని సపరేట్గా నానబెట్టుకోవాలి. ఇది ఇలాగే 5-6 గంటలు నానబెట్టాలి. అర్థమైందా? ఇది నానిన తర్వాత మనం రుబ్బుకోవాలి, దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు 5 గంటలు నానాయి కదా ఇవి. ఈ రవ్వ మాత్రము ఇడ్లీ రవ్వ గ్రైండ్ చేసుకోకూడదు, ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ రాగులు గ్రైండ్ చేద్దాం. ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు అనమాట, సన్నగా నూక వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. రాగులను ఇక ఈ విధంగా ఇంత నూకగా పట్టుకోవాలన్నమాట. మినపప్పును కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా రుబ్బుకున్న మినప్పిండిని రాగి పిండిలో కలుపుకోవాలి. ఇడ్లీ రవ్వను నీళ్లు లేకుండా పిండుకొని ఇందాక మనం వేసుకున్న గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మొత్తం బాగా కలుపుకోవాలి, ఆ 3 పిండిలు కలిసేలాగా కలుపుకోవాలి. ఎప్పుడైనా మనము ఈ యాంగిల్లో ఇటువైపు ఇలా తిప్పుతూ కలిపితే ఇడ్లీలు బాగా పొంగుతాయి అన్నమాట. బాగా 3 మినిట్స్ బాగా కలుపుకోండి ఈ విధంగానే. ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. మార్నింగ్ ఇడ్లీలు వేసుకోవాలి. 5-6 గంటలు నానింది పిండి, బాగా పొంగింది పైకి. ఇవి ఇప్పుడు ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. మనకు కావలసినంత ఇడ్లీ పిండి వేరే గిన్నెలోకి తీసుకోవాలి. దీంట్లో సోడా ఉప్పు కూడా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ సోడా ఉప్పు వేయడం వల్ల పొంగుతాయి అన్నమాట బాగా. ఎప్పుడు కూడా ఇట్లా ఒకే వైపుగా ఇట్లా రౌండ్గా తిరిగితే అవి ఇడ్లీలు సాఫ్ట్గా మెత్తగా వస్తాయి. ఎటు పడితే అటు కలపకూడదు. ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ రాసి ఇడ్లీ పిండిని వేసుకోవాలి. ఇడ్లీ కుక్కర్లో ప్లేట్ పెట్టుకొని వాటర్ పోయాలి. ఇడ్లీ ప్లేట్ పెడితే పైకి నీళ్లు రాకుండా చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి మూత వేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. నిజం చెప్పాలంటే నార్మల్ ఇడ్లీ కంటే కూడా ఈ రాగితో చేసినటువంటి ఇడ్లీ చాలా టేస్టీగా ఉంటుంది. చూడడానికి కలర్ కొంచెం నల్లగా ఉన్నా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దాదాపు 25 నిమిషాలు అయి ఉంటుంది. ఇడ్లీలు ఉడికిపోయి ఉంటాయి. తీసి సర్వ్ చేసుకుందాం. వేడి రాగి ఇడ్లీలు రెడీ. చూడండి, ఈ ఇడ్లీలు ఇలా తుంచితే ఎంత స్మూత్గా ఉన్నాయో. మరిన్ని వంటకాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.